Hi guys, welcome back to our channel RK Technical Info. Friends, ఇవాల్టి వీడియోలో రీసెంట్గా మనకి ఐఫోన్ 16 అయితే లాంచ్ అయింది కదా. చాలామంది ఏంటంటే 80,000లో వస్తున్న ఐఫోన్ 16 తీసుకోవాలా లేదంటే బిగ్ బిలియన్ డేస్లో 50 to 55 మధ్యలో వస్తున్న ఐఫోన్ 15 తీసుకోవాలని చెప్పేసి చాలా బిగ్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఈ వీడియోలో నేను మీకు ఒక క్లియర్ కట్ కంక్లూజన్ అయితే ఇస్తాను. మనం ఐఫోన్ 16 తీసుకుంటే బెటర్ ఉంటుందా, ఐఫోన్ 15 తీసుకుంటే బెటర్ ఉంటుందా, క్లియర్ కట్గా వీటిలో అసలు మేజర్గా ఏం చేంజెస్ ఉన్నాయనేది అయితే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి కొత్త కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఐఫోన్ 16 అండ్ 15కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే చూద్దాం. లాస్ట్లో మీకు ఒక కంక్లూజన్ కింద ఐఫోన్ 16 తీసుకోవాలా లేదా 15 తీసుకోవాలా అన్నది అయితే నేను మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే విషయానికి వచ్చేసినట్లయితే ఇవి రెండు మనకి సిమిలర్ డిస్ప్లే సైజ్తో అయితే వస్తున్నాయి. ఇది మనకి 6.1 ఇంచ్ డిస్ప్లే సైజ్తో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఇందులో వీళ్ళు మేజర్గా చేంజ్ చేసింది ఏంటి అంటే, లాస్ట్ టైం మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక మ్యూట్ బటన్ అయితే మనకి ఐఫోన్ 15లో అయితే అవైలబుల్గా ఉంది. దీన్ని వీళ్ళు షిఫ్ట్ చేస్తూ యాక్షన్ బటన్ అనే పేరుతో ఒక కొత్త బటన్ అయితే తీసుకొచ్చారు. దీన్ని మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. లైక్ కెమెరా షట్టర్స్ కానీ లేదంటే సైలెంట్ కానీ ఇట్లా కొన్ని ఫీచర్స్కి దీన్ని మనం అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో వీళ్ళు కొత్తగా కెమెరా క్యాప్చర్ అని చెప్పేసి ఒక బటన్ అయితే తీసుకొచ్చారు. దీన్ని యూస్ చేసుకుని మనం కెమెరాని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఇందులో మిగిలిన చేంజెస్ విషయానికి వచ్చేసినట్లయితే దీంట్లో మెయిన్ చేంజ్ వచ్చేసి ప్రాసెసర్లో అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి ఐఫోన్ 15 వచ్చేసి మనకి A16 బ్యానింగ్ చిప్తో అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ప్రెజెంట్ మనకి ఈ ఐఫోన్ 16 ఏదైతే ఉందో మనకి A18 బ్యానింగ్ చిప్తో అయితే మనకైతే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు పెద్దగా చేంజెస్ అయితే ఏముండదు, కానీ కొంచెం మేజర్ డిఫరెన్స్ అయితే మీరు కొంచెం అయితే చూస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇందులో మనకి కొంచెం ఏ ఫీచర్స్ అనేవి ఇంక్లూడ్ అయితే చేశారు మన ఐఫోన్ 16లో. ఇవి మనకి ఐఫోన్ 15కి అయితే అవైలబుల్ అయితే లేవు అనమాట. అండ్ ఇందులో కెమెరాస్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి కెమెరాస్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు, బట్ వీటి డైరెక్షన్ అయితే మనకి చేంజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఐఫోన్ 16లో మనకి వర్టికల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ అలాగే ఐఫోన్ 15లో వచ్చేసి మనకి డయాగోనల్లో అయితే మనకి ఈ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అంతకుమించి మనకి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు, ఇంక్లూడింగ్ సేమ్ సెన్సార్స్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా వీటి బ్యాటరీ విషయానికి వచ్చేసినట్లయితే మనకి 2 ఇంచు సిమిలర్ బ్యాటరీ పవర్తో అయితే వస్తున్నాయి. ఇందులో వచ్చేసి మనకి మ్యాగ్సేఫ్లో అయితే ఒక చిన్న చేంజ్ అయితే తీసుకొచ్చారు. మనకి ఐఫోన్కి వచ్చేసి 25 వాట్ మ్యాగ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఐఫోన్ 15లో వచ్చేసి మనకి 15 వాట్ వరకు అయితే మనకి మ్యాగ్సేఫ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవన్నమాట మనకి 15కి 16కి మధ్య ఉన్న బేసిక్ చేంజెస్ అయితే. ఇందులో నాకు 15కి 16కి చేంజెస్ అనేవి ఏవైతే అనిపించాయంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇందులో కెమెరా మనకి పొజిషన్స్ అయితే చేంజ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్షన్ బటన్ అండ్ కెమెరా బటన్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ అలాగే మ్యాగ్సేఫ్లో కొంచెం చేంజెస్ అయితే చేశారు. జస్ట్ ఈ కొన్ని థింగ్స్ కోసం మీరు ఐఫోన్ 16 తీసుకునే బదులు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. బిగ్ బిలియన్ డేస్లో ఈ ఐఫోన్ 15 ఏదైతే ఉందో మీకు తక్కువ ప్రైస్కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ మీకు 50 to 55,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బెటర్ మీరు ఐఫోన్ 15 తీసుకోవడం బెటర్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మీకు ఈ 4 ఫీచర్స్ కోసం మీరు 30,000 అయితే స్పెండ్ చేయడం వర్త్ కాదని అయితే నేను చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఒక కంక్లూజన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఐఫోన్ 15 అండ్ 16లో ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.